హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఓటీటీలోకి వచ్చిన బ్యాడ్ గర్ల్ అనే మూవీ ఎలా ఉందనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. తమిళనాడులో డైరెక్టర్ వెట్రిమారన్కి మంచి పేరు ఉంది. ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమానే బ్యాడ్ గర్ల్. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత చాలా కాంట్రవర్సీస్ ఫేస్ చేసింది. అయితే సెన్సార్ సర్టిఫికేషన్ తర్వాత సెప్టెంబర్లో ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అయ్యి రీసెంట్గా జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ వచ్చింది. తమిళ్తో పాటు ఈ సినిమా తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్లో ఉంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. రమ్య ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి. స్కూల్లో ఫైనల్ చదువుతూ ఉంటుంది. ఆచార సంప్రదాయాలను పాటించే కుటుంబంలో ఆమె పెరుగుతుంది. వేరే ఊర్లో జాబ్ చేస్తూ తండ్రి ఇంటికి దూరంగా ఉంటాడు. రమ్య చదువుకుంటున్న స్కూల్లోనే ఆమె తల్లి సుందరి టీచర్గా పనిచేస్తూ ఉంటుంది. ఒకవైపున నాయనమ్మ, ఇంకోవైపున తల్లి. వీళ్ళిద్దరు పద్ధతుల పట్ల రమ్య అసహనం వ్యక్తం చేస్తూ ఉంటుంది. పద్ధతులు అనే పంజరంలో తనని బంధించి ఉంచినట్లుగా రమ్య భావిస్తూ ఉంటుంది. ఆ తర్వాత నలన్ అనే ఒక వ్యక్తి స్కూల్లో కొత్తగా జాయిన్ అవుతాడు. అతని పట్ల రమ్య అట్రాక్ట్ అవుతుంది. వాళ్ళిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. ఆ ఊరు నుంచి వాళ్ళిద్దరూ వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తారు. అయితే చివరి నిమిషంలో ప్లాన్ ఫెయిల్ అవుతుంది. నలన్ని అతని ఫ్యామిలీ సింగపూర్ పంపించేస్తారు. ఈ విషయం తెలిసి రమ్య చాలా బాధపడుతుంది. ఆ తర్వాత సంవత్సరంలో రమ్యని రెసిడెన్షియల్ కాలేజీలోకి మారుస్తారు. ఇంటికి దూరంగా ఉండే ఛాన్స్ వచ్చినందుకు రమ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కాలేజీలో ఆమెకి అర్జున్ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. అర్జున్ పట్ల కూడా రమ్య అట్రాక్ట్ అవుతుంది. అయితే అర్జున్ తనని మనస్ఫూర్తిగా ప్రేమించడం లేదని తెలిసి షాక్ అవుతుంది. ఆ విషయం తెలిసి అతన్ని అందరి ముందు నిలదీస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది, ఆ సంఘటన ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. పిల్లలు చిన్నప్పుడు పేరెంట్స్ మాట వింటారు. కొంత జ్ఞానం వచ్చిన తర్వాత పేరెంట్స్ ఏం చెప్తున్నారు అనేది ఆలోచిస్తారు. అయితే ఈ మధ్యలో వాళ్ళకి తమ పేరెంట్స్కి మాట వినని ఒక స్టేజ్ అయితే ఉంటుంది. అదే టీనేజ్. పిల్లలు హై స్కూల్ చదువును పూర్తి చేసుకుని కాలేజీలో అడుగుపెట్టే ఈ దశలోనే తల్లిదండ్రులు పడే టెన్షన్ మామూలుగా ఉండదు. ఎందుకంటే కొంతమంది పిల్లల అభిప్రాయాలు ఈ స్టేజ్లోనే తల్లిదండ్రుల ఆలోచనలకి పూర్తిగా డిఫరెంట్గా వెళ్ళిపోతూ ఉంటాయి. అలాంటి స్టేజ్లోనే రమ్య అనే అమ్మాయి ఉంటుంది. ఆమెని రిస్ట్రిక్ట్ చేయలేక అవస్థలు పడే సుందర్ అనే తల్లి స్టోరీయే ఈ సినిమా. ఈ ఎలిమెంట్స్నే డైరెక్టర్ ఈ కథని మలుచుకోవడం జరిగింది. ఈ సినిమాకి బ్యాడ్ గర్ల్ అనే టైటిల్ కూడా పెట్టారు. ఆ పాత్ర గురించి మనం పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. దానికి తగినట్లుగానే ఆ పాత్రను డిజైన్ చేశారు. ఇది టీనేజ్ లవ్ స్టోరీ కాదు, పెరిగిన తర్వాత వచ్చే ప్యూర్ లవ్ స్టోరీ అంతకన్నా కాదు. ఆచార సంప్రదాయాలకు బాగా విలువనిచ్చే ఒక కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి తనకిష్టానికి బాయ్ ఫ్రెండ్స్ని, లవర్స్ని మారుస్తూ వెళ్తూ ఉంటుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేనే ఎందుకు ఇలా చేస్తున్నాను అనుకుంటూనే చేయాల్సిన పనులన్నీ చేసేస్తూ ఉంటుంది. మీరే నా జీవితాన్ని నాశనం చేశారు అంటూ తిరిగి తల్లినే క్లాస్ పీకుతూ ఉంటుంది. చివరి వరకు తనే కరెక్ట్ అనుకునే ఇలాంటి ఒక పాత్ర ద్వారా ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ పర్వాలేదు అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతగా ఏమి ఇంపాక్ట్ చేయలేదు. ఇక ఈ సినిమాకి అందించిన ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్గా ఉండుంటే బాగుండేది అనిపించింది. రమ్య పాత్రలో అంజలి శివరామన్ చాలా బాగా చేసింది. ఇక వర్ష భరత్ డైరెక్టర్గా ఇది తనకి తొలి సినిమా. తనకి తోచినట్టుగానే తను అనుకున్నట్టుగానే బ్యాడ్ గర్ల్ అనే సినిమా రాసుకుంది. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో ఎలాంటి మలుపులు కానీ ఎమోషన్స్ కానీ వర్క్ అవ్వలేదు. ముగింపు కూడా ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఈ సినిమాలో లేదు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ బ్యాడ్ గర్ల్ అనే ఈ స్టోరీ టైటిల్కి తగ్గట్టుగానే నడుస్తూ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ మెసేజ్ పరంగా కానీ ఆడియన్స్ని ఎక్కడా ఈ సినిమా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదనే చెప్పాలి. ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.25/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది ఇవాల్టి వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.